కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో సోమవారం ఒక ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. అనేక రకాల సెస్సులు, సర్ఛార్జీల పేరిట వసూలు చేసిన సుమారు 6 లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం వినియోగించకుండా వదిలేసిందన్నది ఆ ప్రకటన సారాంశం. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి వసూలు చేసిన 5.70 లక్షల కోట్లు వచ్చే ఏడాది మార్చి మాసాంతం వరకు వినియోగం కాకుండా పోతాయని కేంద్రం ప్రకటించింది. వసూళ్లకు వినియోగానికి మధ్య ఇంత భారీ వ్యత్యాసం ఉండటాన్ని ఆర్థికవేత్తలు ఏ పరిభాషలో అభివర్ణిస్తారో తెలియదు, కానీ సామాన్యుడికి మాత్రం కడుపు మండే విషయం ఇది. ముక్కు పిండి వసూలు చేసిన ఇంతటి భారీ మొత్తాన్ని వినియోగించకుండా వదిలివేయడం పన్ను విధానాల్లోనూ నిర్వహణలోనూ అసమర్థతకు తార్కాణం. పన్నుల మాదిరిగా కాక నిర్దేశిత అవసరాలు, ప్రయోజనాల రీత్యా ఈ సెస్సులు, సర్ఛార్జీలు విధిస్తారు కనుక మరో విధంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం ఈ 5.70 లక్షల కోట్ల రూపాయలను అవసరాల కంటే అధికంగా వసూలు చేసినట్టు అనుకోవచ్చు. ప్రత్యేకమైన ప్రయోజనాలకు మాత్రమే సదరు మొత్తాన్ని వాడాల్సి ఉన్నందున అధిక మొత్తాల వసూలు చేయడం ఎందుకన్నది ప్రశ్న. ఆర్థిక మంత్రి ఈ అంశం మీద అద్భుతమైన వివరణలు ఇవ్వగలరు, కానీ రాష్ట్రాలకు మాత్రం మంచి రాజకీయ ఆయుధం దొరికినట్టే. రాష్ట్రాలకు పన్నుల్లో దక్కే వాటా ఎగ్గొట్టడానికి వీలుగా ఇలా సెస్సులు, అదనపు సెస్సులు, సర్ఛార్జీల వంటి పేర్లతో కేంద్రం అడ్డతోవలో ఆర్జిస్తోందన్న వాదనలు, విమర్శలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇది వాటికి కొత్త అస్త్రంగా ఉపకరిస్తుంది. రాష్ట్రాలకు వాటా ఇవ్వక్కర్లేదన్న కారణంతోనే కేంద్రం ఈ దారిని ఎంచుకుందని, ఆయా మొత్తాలను ఏటా పెంచుతూ విస్తరిస్తూ పోతోందని అవి ఏనాటి నుంచో విమర్శిస్తున్నాయి. సెస్సులు, సర్ఛార్జీల పేరిట వసూలు చేసిన మొత్తంలో 2019-20 ఆర్థిక సంవత్సరంలో వినియోగించని భాగం 83,000 కోట్లు ఉండగా అది ఏటా పెరుగుతూ వచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇది 32 లక్షల కోట్లు ఉంటుందట. నిర్దిష్టమైన స్వల్పకాలిక అవసరాలకు ధనాన్ని సమకూర్చుకోవడమే వీటి లక్ష్యమని ఆర్థిక మంత్రి చెబుతున్నారు. అవసరాలు అబద్ధం కాకపోవచ్చునేమో, కానీ అవసరాన్ని మించిన ధనాన్ని ఈ పేర్లతో వసూలు చేసిన మాట మాత్రం నిజం. 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి దేశంలో 13 రకాల సెస్సులు ఉంటే మరుసటి ఏడాది కేంద్రం 7కు కుదించింది. సర్ఛార్జీలు మాత్రం ఇప్పటికీ 4 ఉన్నాయి. వ్యవసాయం, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలతో పాటు అనేక రంగాల్లో చివరకు స్వచ్ఛ ఇంధనం, స్వచ్ఛ భారతం పేరిట కూడా సెస్సుల వసూలు కొనసాగుతోంది. వాటి సంఖ్య తగ్గినా వసూలయ్యే మొత్తం తగ్గలేదు, పైగా పెరిగింది. మోదీ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో సెస్సులు, సర్ఛార్జీల పేరుతో కేంద్రం వసూలు చేసిందే 1,00,000 కోట్లు ఉంటే ఇప్పుడది 4 లక్షల కోట్లు దాటింది. వినియోగం ఎందుకు లేకపోతున్నది, ఏకంగా 4వ వంతు మొత్తం ఎందుకు మిగిలిపోతుందన్న ప్రశ్నలను అటుంచితే సదరు సెస్సులను ఇంకా అంతే స్థాయిలో వసూలు చేస్తుండడం పట్ల ప్రభుత్వం వివరణ ఇవ్వక తప్పదు. పైగా కాగ్ ఇప్పటికే పలుమార్లు వసూలవుతున్న మొత్తాలను నిర్దేశిత రిజర్వ్ ఫండ్స్లోకి బదిలీ చేయనందుకు కేంద్రాన్ని తప్పుపట్టింది కూడా. చమురు పరిశ్రమ అభివృద్ధి కోసమంటూ వసూలు చేసిన 2 లక్షల కోట్ల క్రూడ్ ఆయిల్ సెస్ అందుకు వాడకపోవడం వంటి ఉదాహరణలు అనేక ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పన్ను రూపేణా వసూలు చేసే ప్రతి 100 రూపాయల్లోనూ 11 రూపాయల సెస్ సర్ఛార్జీలే. కేంద్రం ఆదాయంలో సెస్ల వాటా పెరుగుతూ పన్నుల వాటా తగ్గుతుండటంతో రాష్ట్రాలకు దక్కాల్సిన దానిలో కోతపడటం మొదలైంది. పన్నుల్లో 60% కేంద్రానిది, 40% రాష్ట్రాలకు అని ఆర్థిక సంఘం హితవు చెబుతూ ఉంటే సర్ఛార్జీలు, సెస్ల ఆదాయం తోడై కేంద్రానికి 68% దక్కుతుందని, అంతిమంగా రాష్ట్రాలకు 32% మిగులుతోందని ఆర్థికవేత్తల అంచనా. 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు 41% అని చెప్పినా 31% వస్తుందని కొందరు లెక్కలు విప్పుతున్నారు. కేంద్ర పన్నుల్లో అధిక వాటా కోసం పోరాటాలు చేస్తున్న రాష్ట్రాలకు ఇప్పుడు వసూలు చేస్తున్న సెస్లు, సర్ఛార్జీలను కేంద్రం సదరు అవసరాలకు వినియోగించడం లేదన్న వార్త మరింత ఆగ్రహం కలిగించక మానదు.